హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. వీడియోని ఫటాఫట్ లైక్ అయితే చేసేయండి. యాక్చువల్లీ మొన్న స్ట్రైక్ కారణంగా వీడియో అనేది ఈ ఛానల్లో కాకుండా వేరే ఛానల్లో అప్లోడ్ చేశాను. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఎందుకు అలా చేశానని చెప్పేసి నిన్నటి వీడియోలో ఇచ్చాను. సో ఎవరైనా వీడియో మిస్ అయి ఉంటే ఆ వీడియోని అయితే చూడండి. సో ఇవాళ ఫస్ట్ టెక్ న్యూస్ కంటిన్యూ చేయబోయే ముందు టెక్నాలజీ ఫ్యాక్ట్ వచ్చేసి జనరల్గా మన ఇంట్లో చిన్నపిల్లలకు వాళ్ళ స్కూల్లో అసైన్మెంట్స్ ఇస్తూ ఉంటారు, ప్రాజెక్ట్స్ ఇస్తూ ఉంటారు. సో దానికోసం చాలామంది పేరెంట్స్ అయినా కానివ్వండి, లేకపోతే పిల్లలైనా కానివ్వండి, గూగుల్ ఓపెన్ చేసి దాని గురించి సెర్చ్ చేస్తూ ఉంటారు. ఆ ఎస్ఎస్ గురించి, ఆ ప్రాజెక్ట్ గురించి సెర్చ్ చేసి డాటాని అయితే కలెక్ట్ చేస్తూ ఉంటారు, మ్యాటర్ని కలెక్ట్ చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా మీకు గూగుల్ స్కాలర్స్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ సపరేట్గా ఉంటుంది ఇటువంటి ఎస్ఎస్ని వెతకడానికి. సో ఇక్కడ నుంచి మీరు ఎప్పుడైనా సరే ఇటువంటి ఎస్ఎస్ వెతకాలి అంటే గూగుల్ కాకుండా గూగుల్ స్కాలర్స్ని అయితే విజిట్ చేయండి. సో ఇవాళ ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి వాట్సాప్ గురించి. వాట్సాప్లో ఓటీపీ స్కామ్ జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇంటర్నెట్లో ఒక ఆర్టికల్ అయితే కనిపిస్తుంది. కొంతమంది హ్యాకర్స్ ఏం చేస్తున్నారు అంటే మీ ఫ్రెండ్స్ కాల్ చేసినట్టు, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేసినట్టు కాల్ చేసి నా మొబైల్లో వాట్సాప్ అనేది బ్లాక్ అయింది, ఓటీపీ రావట్లేదు, అది మీ మొబైల్ నెంబర్కి వస్తుంది, మీ మొబైల్ నెంబర్ ఇచ్చాను, ఆ ఓటీపీని చెప్పండి అని చెప్పేసి ఓటీపీని తీసుకొని వాట్సాప్ అకౌంట్ని తీసుకుంటున్నట్టయితే తెలుస్తుంది. యాక్చువల్లీ కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే పర్లేదు, కాకపోతే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు సార్, వాళ్ళకి కొంచెం ఇది సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళను అలర్ట్ చేయండి. దాంతోపాటే మీకు ఎప్పుడైనా సరే వేరే దగ్గర నుంచి ఓటీపీ వచ్చింది అనుకోండి, దాన్ని ఇగ్నోర్ చేయండి. మీకు ఎవరైనా కాల్ చేసినా కూడా ఓటీపీస్ని అయితే చెప్పకండి. సో ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేయబోయే ముందు మీలో 10 మంది లక్కీ విన్నర్స్ మనిషికి 1000 రూపాయలు గెలుచుకునే అవకాశం ఉంది. మొత్తం 10,000 గెలుచుకునే అవకాశం ఉంది. సో దానికోసం చేయాల్సింది మీరు చాలా సింపుల్. నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను గూగుల్ ఫామ్కి సంబంధించి. దాంట్లోకి వెళ్ళేసి మీరు మీ డీటెయిల్స్ని ఫిలప్ చేయండి. దాంతోపాటే ఒక వెబ్సైట్ ఉంటుంది, వాళ్ళు చెప్పిన వెబ్సైట్లోకి వెళ్ళేసి ఒక రివ్యూ రాయండి. సో ఇందులో నుంచి 10 మంది బెస్ట్ రివ్యూయర్స్ని సెలెక్ట్ చేసేసి వాళ్లకు 1,000 రూపీస్ అలా 10,000 రూపీస్ని అయితే గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వెబ్సైట్కి సంబంధించిన ఫుల్ యాక్సెస్ అంటే ప్రీమియం ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇచ్చేస్తారు. దాంతోపాటు ఇంకో కొంతమంది యూజర్స్ కూడా ఈ ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్లీ ఈ వెబ్సైట్ వచ్చేసి OLXకి ఆల్టర్నేటివ్గా క్రియేట్ చేసే వెబ్సైట్ అన్నట్టు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి నోకియా గురించి. ఈ మధ్యకాలంలో కొన్ని ఫోన్స్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు, కాకపోతే వీళ్ళ రేంజ్కి తగ్గ ఫోన్స్ అయితే రావట్లేదు. అయితే ఇప్పుడు వీళ్ళు త్వరలోనే ఇంకొక 8 ఫోన్స్ని ఆండ్రాయిడ్ గో ఎడిషన్ తోటి మార్కెట్లో తీసుకొని వచ్చే అవకాశాలు ఉన్నట్టయితే తెలుస్తుంది. సో 7,000 లోపు ప్రైస్ సెగ్మెంట్ని టార్గెట్ చేయడానికి వీళ్ళు ఈ ఫోన్స్ని అయితే మార్కెట్లో తీసుకొని వస్తున్నారు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే రెడ్మీ, రియల్మీ వాళ్ళు చాలా మంచి స్పెసిఫికేషన్స్ తోటి తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో కూడా మొబైల్స్ లాంచ్ చేస్తున్నారు. రియల్మీ C3 అయినా కానివ్వండి, రెడ్మీ 9A అయినా కానివ్వండి, ఇలా తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో కూడా దొరుకుతున్నాయి. సామ్సంగ్ బ్రాండింగ్లో కూడా దొరుకుతున్నాయి. సో అటువంటి టైంలో ఇప్పుడు నోకియా వాళ్ళు 1GB ర్యామ్, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అని చెప్పేసి ఇటువంటి మొబైల్స్ తీసుకొస్తే జనాలు మెల్లిగా నోకియాను కూడా మర్చిపోతారు. కాబట్టి కొంచెం మంచి మొబైల్ తీసుకొస్తే మనం కూడా కొనవచ్చు, ఎందుకంటే ఇది ఫిన్లాండ్కి సంబంధించిన కంపెనీ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ నోట్ 9 Pro 5G వేరియంట్ గురించి. సో ఈ మొబైల్ బాక్స్ని వీళ్ళు అయితే చూపిస్తున్నారు ఎలా ఉంటుందని చెప్పేసి. అయితే ప్రీవియస్ దాంతో పోల్చుకున్నట్టయితే దాని మీద కొన్ని ఐకాన్స్ అయినా కానివ్వండి, లోగోస్ అయినా కానివ్వండి, కొంచెం విచిత్రమైన రీటైల్ బాక్స్లో అయితే ఇది చూడడానికి కనిపించేస్తుంది. సో మరి దీన్ని స్నాప్డ్రాగన్ 750G అనే ప్రాసెసర్ తోటి తీసుకొస్తారని చెప్పేసి అయితే ఇప్పటికే రూమర్స్ వచ్చాయి. మరి దీన్ని ఇండియాలోకి రెడ్మీ నోట్ 10 పేరుతో కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక 5G ఫోన్ కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూద్దాం మరి ఏం ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తారో త్వరలో తెలిసిపోద్ది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ గురించి. రియల్మీ వాళ్ళు రియల్మీ X7 తీసుకొస్తారు నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో అని చెప్పేసి ఆల్రెడీ వీళ్ళ CEO మాధవ్ సేత్ కన్ఫర్మ్ చేసేసారు కదా. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ మొబైల్ అనేది BIS సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయింది. దీని ఉద్దేశం ఏంటి అంటే త్వరలోనే మనకు ఈ మొబైల్ అనేది ఇండియాలో చూడడానికి కనిపించేస్తుంది. అయితే మనకు తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో 5G ఫోన్స్ని తీసుకొని రావాలని చెప్పేసి వీళ్ళు ఈ మొబైల్ని తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పోకో M3 గురించి. ఇప్పటికే చాలా రకాల లీక్స్ వచ్చాయనుకోండి, కాకపోతే ఇప్పుడు వీళ్ళు తీసుకొని రాబోయే మొబైల్ స్పెసిఫికేషన్స్ అనేవి కన్ఫర్మ్ అయిపోయాయి. రేపటి రోజు అయితే దీన్ని లాంచ్ అయిపోతున్నారు. ఏ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తారో చూడాలి. స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్, HD+ డిస్ప్లే, 6000 mAh బ్యాటరీ తోటి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే తీసుకొని రాబోతున్నారు. మరి ఈ మొబైల్ అనేది 10,000 లోపే ఉంటుంది. సో మరి 10,000 లోపు ఉంటుంది, కాకపోతే ఏ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తారో రేపు చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ గురించి. సామ్సంగ్ వాళ్ళు త్వరలోనే A12 మొబైల్ని అయితే ఇండియన్ మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు. ఇప్పటికే కొన్ని సర్టిఫికేషన్ సైట్లలో, బ్లూటూత్ సర్టిఫికేషన్ సైట్లో అయితే ఇది స్పాట్ అయింది. ఈలో P35 ప్రాసెసర్తో వాడబోతున్నట్టు తెలుస్తుంది. మరి 3GB ర్యామ్ అంటున్నారు, 110 అంటున్నారు. మరి మంచి ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తే
వేరే ఎంట్రీ లెవెల్ ఫోన్స్కి గట్టి పోటీని అయితే ఇస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇన్ఫినిక్స్ గురించి. యాక్చువల్లీ ఇన్ఫినిక్స్ వాళ్ళు ఒక మొబైల్ని 088 అనే పేరుతోటి ఇండియన్ మార్కెట్లోకి ఒక మొబైల్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఆల్రెడీ నాకు కూడా ఈ మొబైల్ పంపించారు. సో ఇంతకుముందు ప్రీవియస్గా ఇన్ఫినిక్స్ వాళ్ళు లాంచ్ చేసిన మొబైల్ అన్ని ఒక ఎత్తు అయితే ఈ మొబైల్ ఒక ఎత్తు అని చెప్పేసుకోవచ్చు. ఒకవేళ కనుక వీళ్ళు మంచి ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొచ్చారనుకోండి, ఎలాగైతే మైక్రోమాక్స్ వాళ్ళు కంబ్యాక్ చేశారో అలాగే ఈ ఇన్ఫినిక్స్ వాళ్ళు కూడా కంబ్యాక్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. చాలా సూపర్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సో ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అనేది మీకు నేను ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేసిన తర్వాత దాని స్పెసిఫికేషన్ చూస్తే మీకు అర్థమైపోద్ది. సూపర్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఆ బాక్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ నేను మీకు చూపించలేను. రీజన్ ఏంటి అంటే ఎంబార్గో ఉంటుంది. సో ఆ ఎంబార్గో అయిపోయిన తర్వాత అయితే ఈ మొబైల్ని నేను మీకు చూపిస్తాను. కాకపోతే స్పెసిఫికేషన్స్ మాత్రం బాగున్నాయి. ఒకవేళ ఇన్ఫినిక్స్ వాళ్ళు ఇదే ఊపును కంటిన్యూ చేస్తే మాత్రం వేరే బ్రాండ్స్కి గట్టి పోటీని అయితే ఇస్తాయి. మరి వీళ్ళు ఒకవేళ దీన్ని 15,000 లోపు తీసుకొస్తారా లేకపోతే 20,000 దగ్గర తీసుకెళ్తారా అనేది అయితే చూడాల్సి ఉంది. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ గురించి. గూగుల్ వాళ్ళు మేట్ టాస్క్ అని చెప్పేసి ఒక యాప్ని అయితే ఇండియన్ యూజర్స్ కోసం తీసుకొని రాబోతున్నారు. కొంతమంది బీటా యూజర్స్కి అయితే ఈ యాప్ అవైలబిలిటీ ఉన్నట్టయితే తెలుస్తుంది. సో ఇంతకుముందు గూగుల్ టాస్క్స్ అని ఒకటి గూగుల్ రివార్డ్స్ అని చెప్పేసి అప్పట్లో ఒక యాప్ తీసుకొచ్చారు. దానిలో సర్వేలు చేస్తే డబ్బులు ఇస్తారని చెప్పారు. కాకపోతే అదైతే నాకు వర్కౌట్ కాలేదు. మరి ఇప్పుడు ఏంటంటే గూగుల్ మేట్ టాస్క్ అని చెప్పేసి ఈ యాప్ని అయితే తీసుకొని వస్తున్నారట. సో దీనిలో చిన్న చిన్న టాస్క్లు ఇస్తారట. ఆ టాస్క్లను కంప్లీట్ చేసినందుకు గాను మనకు డబ్బులు వస్తాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో పార్ట్ టైం లాగా అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో మరి ఈసారి గూగుల్ వాళ్ళు మంచి టాస్క్లు ఇచ్చి మంచి ఇన్కమ్ ఇచ్చారనుకోండి, ఈ యాప్ అయితే చాలా బాగా పాపులర్ అవుతుంది. ఎందుకంటే మన ఇండియాలో ఇప్పుడు దాదాపు అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి. చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. చాలామంది మొబైల్స్లలో వర్క్ చేయాలనుకుంటున్నారు. కాకపోతే జెన్యున్ వే దొరకట్లేదు. ఒకవేళ ఈ గూగుల్ వాళ్ళు మంచి టాస్క్లు ఇచ్చి జెన్యున్గా డబ్బులు పే చేస్తే మాత్రం ఈ యాప్ అనేది సూపర్గా అయితే హైలైట్ అవుద్ది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లు రాయండి. నెక్స్ట్ వచ్చేసి పబ్జీ మొబైల్ గురించి. సో పబ్జీ మొబైల్ ఇండియాలో తీసుకొస్తారని చెప్పేసి ఇప్పటికే వీళ్ళ వెబ్సైట్ PUBGMobile.in వెబ్సైట్ని కూడా లైవ్ చేసేసారు. దాంతోపాటు దానిలో ఒక ఏపీకే ఫైల్ని కూడా డౌన్లోడ్ కోసం పెట్టారు, ఇండియన్ వర్షన్ ఏపీకే ఫైల్. కాకపోతే దాన్ని క్లిక్ చేస్తే చాలామందికి ఈ యాప్ డౌన్లోడ్ అవ్వలేదని తెలుస్తుంది. దాంతోపాటే కొన్ని ఎర్రర్ మెసేజెస్ వచ్చాయన్నట్టయితే తెలుస్తుంది. ఇంకొక న్యూస్ ఏంటి అంటే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఈ యాప్ని మన ఇండియాలోకి తీసుకొని రావడానికి ఇంకా సుముఖత చూపించలేదు, అంటే అగ్రీ చేయలేదు అన్నట్టయితే తెలుస్తుంది. సో మరి ఇప్పటికొచ్చిన లీక్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇండియాలోకి వస్తుందని తెలిసింది. ఇప్పుడు కొత్త లీక్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వట్లేదు అన్నట్టయితే తెలుస్తుంది. మరి ఏ న్యూస్ నిజమవుతుంది అని అయితే మనకు త్వరలో తెలిసిపోద్ది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ గురించి. గూగుల్ వాళ్ళు ట్రూ కలర్కి పోటీగా ఫోన్ బై గూగుల్ అని చెప్పేసి ఒక యాప్ని అయితే తీసుకొని రాబోతున్నారు. సో ఇప్పటికీ మనం మొబైల్లో ఈ యాప్ని ట్రూ కలర్ యాప్ని యూస్ చేస్తూ ఉంటాం ఏదైనా అన్నోన్ నెంబర్స్ని డిటెక్ట్ చేయడానికి. అయితే గూగుల్ వాళ్ళు కూడా ఇటువంటి యాప్ని తీసుకొస్తారట. అయితే ఈ యాప్ అనేది మనం లాక్ స్క్రీన్లో ఉన్నా కూడా పనిచేస్తుంది. అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్ వచ్చినప్పుడు అక్కడ డిటెక్ట్ చేస్తుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. మరి దీంట్లో ఉండే డేటా అనేది సెక్యూరా కాదా అనేది అయితే మనకు రానున్న రోజులు తెలిసిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి షామీ గురించి. చాలా పాపులర్ బ్రాండ్. ఏ పాపులర్ బ్రాండ్ ఉన్నా సరే దానికి డమ్మీ ప్రోడక్ట్స్ అయితే క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు షామీకి సంబంధించిన కొన్ని చార్జర్స్, పవర్ బ్యాంక్స్, కేబుల్స్ ఇటువంటి ఉంటాయి సరే, దీనికి సంబంధించిన డంప్ అనేది పోలీస్ వాళ్ళు పట్టుకున్నారు అన్నట్టు. 33 lakhs సంబంధించిన ఈ ఐటమ్స్ని వీళ్ళు సీజ్ చేసినట్టయితే తెలుస్తుంది. సో దీని గురించి ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను, నకిలీ ప్రోడక్ట్స్ని ఎలా కనుక్కోవాలి షామీకి సంబంధించినవి అని చెప్పేసి. సో ఆ వీడియోలో నేను చెప్పింది ఏంటి అంటే వాళ్ళకు ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని షామీ వెబ్సైట్లోకి వెళ్ళేసి టైప్ చేస్తే ఆ ప్రోడక్ట్ నిజమా కాదా అని తెలిస్తే, దాంతోపాటు ఆ లోగో అయినా కానివ్వండి, క్వాలిటీ అయినా చూసేస్తే అది నిజమా డమ్మీ ప్రోడక్ట్ అనేది అయితే తెలుస్తుంది. సో నేను కూడా ఇంతకుముందు స్నాప్డీల్లో అనుకుంటా ఒక పవర్ బ్యాంక్ని కొన్నాను షామీకి సంబంధించి. కాకపోతే అది డమ్మీ పవర్ బ్యాంక్. సో ఆన్లైన్లోనే ఇటువంటివి జరుగుతున్నాయంటే ఆఫ్లైన్లో డమ్మీ ప్రోడక్ట్ దొరకడం పెద్ద విచిత్రం ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి OnePlus 9 Pro గురించి. దీనికి సంబంధించి ఒక రెండర్ అయితే క్యాడ్ రెండర్ ఇంటర్నెట్లో కనిపించేస్తుంది. మనకు 8 Pro 8T రెండింటిని మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నట్టు. సో కర్వ్డ్ డిజైన్ తోటి ఈ మొబైల్ అయితే తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్ అయితే దీనిలో వాడబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ ఇయర్ జాన్ లేదా దాని తర్వాత మంత్లలో అయితే దీన్ని లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు సామ్సంగ్ గ్యాలక్సీ S21 సిరీస్లో కూడా ఒక మొబైల్ని వీళ్ళు మార్కెట్లో తీసుకొస్తారు కదా. ఒకటంటే యాక్చువల్లీ మూడు మొబైల్స్ అయితే తీసుకొని రాబోతున్నారు. హయ్యర్ వేరియంట్లో S Pen సపోర్ట్ కూడా ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా దాని చిన్న ఏదైతే ఉంటుందో చాలా తక్కువ మొత్తంలో ఉండబోతున్నట్టు కూడా మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం కదా. అయితే ఈసారి వీళ్ళు అనుకునే దానికంటే తొందరగానే ఈ మొబైల్ మార్కెట్లో తీసుకొస్తారన్నట్టు అయితే తెలుస్తుంది. మరి ఎప్పుడు తీసుకొస్తారో అనేది అయితే ఖచ్చితంగా డేట్ అయితే రివీల్ కాలేదు. నెక్స్ట్ వచ్చి Oppo Reno 5 గురించి. వీళ్ళు కూడా త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి మొబైల్ని లాంచ్ చేస్తారన్నట్టయితే లీక్ ద్వారా తెలుస్తుంది. సో ఇది ఒక 5G ఫోన్ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ తోటి తీసుకొస్తారన్నట్టయితే తెలుస్తుంది. మరి ఈ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తారో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి HDFC బ్యాంక్ గురించి. జనరల్గా మనం ఆన్లైన్ బ్యాంకింగ్ చేస్తూ ఉంటే సర్వర్స్ డౌన్ అవ్వడం కామన్. కాకపోతే HDFC బ్యాంక్ యూజర్స్ చాలామంది కంప్లైంట్ చేసింది ఏంటి అంటే ATMs పనిచేయలేదు, డెబిట్ కార్డ్స్ పనిచేయలేదు, ఆన్లైన్ బ్యాంకింగ్ పనిచేయలేదు, మొబైల్
యాప్స్ పనిచేయలేదని చెప్పేసి నిన్నటి రోజు ఇటువంటి ప్రాబ్లం తలెత్తిందని చెప్పేసి చాలామంది యూజర్స్ అయితే కంప్లైంట్ చేశారు. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్స్.